నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఫస్ట్. ఓ 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే మన దేశంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అంటువ్యాధులు కంట్రోల్లో ఉంటున్నాయి. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, మెరుగైన వైద్య సౌకర్యాలు, ఇలా అనేక మార్పులతో మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ మన ఆరోగ్యానికి వరమా లేక కొత్త సవాలా? తాజాగా ద ల్యాన్సెట్ పత్రికలో పబ్లిష్ అయిన ICMR జాతీయ అధ్యయనం దక్షిణ భారతదేశంలో హెపటైటిస్ ఏ వ్యాప్తిలో గణనీయమైన తేడాలున్నాయని చెప్తోంది. అందులో కేరళ రాష్ట్రం ప్రత్యేక స్థానం సంపాదించింది. అయితే ఇది నిజంగా గర్వించదగిందేనా అనేది ఒక హెల్త్ పజిల్ అంటున్నారు సైంటిస్టులు. 14,000 మందికి పైగా యంగ్ ఇండియన్స్ బ్లడ్ శాంపిల్స్ ని ఈ అధ్యయనం విశ్లేషించింది. దీంట్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 90% యువతకు హెపటైటిస్ ఏ వైరస్ సోకింది. కానీ కేరళలో మాత్రం కేవలం 44.8% మందికి మాత్రమే HAV అంటే హెపటైటిస్ ఏ వైరస్ యాంటీబాడీలు ఉన్నాయి. అంటే దేశ సగటు ఇన్ఫెక్షన్ తో చూస్తే ఇది సగం కంటే తక్కువ. ఇది లో ఎండెమిసిటీ కేటగిరీలోకి వచ్చే రాష్ట్రం. ఆ తరువాత స్థానం పశ్చిమ బెంగాల్ది. సో కేరళకి ఉన్న మానవ అభివృద్ధి సూచి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. శానిటేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇలా అన్నింటిలో కూడా కేరళ రికార్డులు సృష్టించింది. అందువల్ల చిన్నపిల్లల్లో హెపటైటిస్ ఏ వైరస్ ఎక్స్పోజర్ ఇక్కడ చాలా తక్కువగా ఉంది. మరి ఇలా పిల్లలకు వైరల్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండటం మంచిదేనా అంటే డౌటే. ఇది ఒక పాజిటివ్ సైన్ అయినా కూడా మరోవైపు చూస్తే ఇది కొత్త ప్రమాదానికి సంకేతం. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వైరస్ కి గురవకపోవటం వల్ల పెద్ద వయసులో ఈ ఇన్ఫెక్షన్ వస్తే అది తీవ్రంగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. 2016లో కేరళలో ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు పిల్లలు కాదు, ఎక్కువ మంది యువతే ఉన్నారు. 9 ఏళ్ల లోపు ఉన్న 27 మంది పిల్లల్లో కేవలం 3కి మాత్రమే హెపటైటిస్ ఏ వైరస్ యాంటీబాడీలు ఉన్నాయని రీసెర్చర్లు కనుగొన్నారు. సో ఇదే కేరళ రాష్ట్రం ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడినందువల్ల వైరస్ ఆలస్యంగా వస్తుంది, కానీ తీవ్రంగా దెబ్బతీస్తున్నదని దీనివల్ల అర్థమవుతోంది. సో హెపటైటిస్ ఏ లివర్ ని ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. కలుషిత ఆహారం, నీరు లేదా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ద్వారా ఫీకస్ టు ఓరల్ మార్గంలో ఇది వ్యాపిస్తుంది. ఇది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాగా క్రానిక్ ఇన్ఫెక్షన్ కాదు. అంటే ఇది దీర్ఘకాలం ఉండే ఇన్ఫెక్షన్ కాదు. కానీ పెద్ద వయసులో వస్తే మాత్రం తీవ్రమైన అలసట, వాంతులు, జాండిస్, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా ఇది తీసుకెళ్లగలుగుతుంది. సో ఇక తెలుగు రాష్ట్రాల్లో హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి ఇంటర్మీడియట్ ఎండెమిసిటీ కేటగిరీలో ఉంది. సో తెలంగాణలో 74.8%, ఆంధ్రప్రదేశ్లో 76.7%, తమిళనాడులో 75.1%, కర్ణాటకలో 73.1% హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి చెంది ఉంది. అంటే చిన్నతనంలోనే వైరస్ ఇన్ఫెక్ట్ అవుతోంది. తద్వారా వాళ్లలో ఈ వైరస్ కి ఇమ్యూనిటీ వస్తోంది. అందువల్ల పెద్ద వయసు వాళ్ళకి అంతగా ప్రమాదం ఉండదు. ఒకప్పుడు 10 ఏళ్లలోపు ప్రతి పిల్లవాడికి వైరస్ వచ్చేది, కానీ ఇప్పుడు జీవిత ప్రమాణాలు మెరుగుపడటంతో వైరస్ ఆలస్యంగా వస్తోంది, కానీ రిస్క్ పెద్దవారికి మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ అవసరమా కాదా అనే మీమాంస ఎదురవుతోంది. ప్రస్తుతం హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ప్రైవేట్ సెక్టార్లో మాత్రమే అందుబాటులో ఉంది. సో కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం హై స్థాయిలో కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే పెద్దవాళ్లలో గనక కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్టయితే వ్యాక్సినేషన్ అవసరమనే సూచిస్తోంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.